పిహెచ్డి ఉన్నత విద్యలో అత్యున్నత శిఖరం. డబ్బులు కడితే చాలు మీ పేరు ముందు డాక్టర్ తగిలిస్తారు. అసలు ఏపీలో ఉండాల్సిన యూనివర్సిటీ హైదరాబాద్ అడ్డాగా దందా ఎలా చేస్తోంది? అసలు వీరికి పిహెచ్డీలు ఇచ్చే అర్హత ఉందా? ఏపీలో అడ్రస్, హైదరాబాద్లో ఆఫీస్, వాట్సాప్లో అడ్మిషన్, గూగుల్ పేలో పిహెచ్డి. ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు, థీసిస్ రాకపోయినా పర్లేదు, డబ్బులు కడితే చాలు మీ పేరు ముందు డాక్టర్ తగిలిస్తారు. ఒక పక్కా నెట్వర్క్, ఒక పెద్ద దందా. బెస్ట్ పేరుతో జరుగుతున్న వరస్ట్ స్కామ్ ఇది. మీరు విన్నది నిజం. పిహెచ్డి ఉన్నత విద్యలో అత్యున్నత శిఖరం, మేధావుల కళ, పరిశోధనల లక్ష్యం. కానీ అనంతపురం జిల్లా కేంద్రంగా వెలిసిన ఒక యూనివర్సిటీ ఈ పవిత్రమైన పట్టాను అంగడి సరుకుగా మార్చేసింది. గూగుల్ పే చేయండి, వాట్సాప్లో పిహెచ్డి పట్టా తీసుకోండి అన్నట్లుగా తయారైంది వీళ్ళ వ్యవహారం. అసలు ఏపీలో ఉండాల్సిన యూనివర్సిటీ హైదరాబాద్ అడ్డాగా దందా ఎలా చేస్తోంది? వేల మంది అధ్యాపకుల ఆశలను పెట్టుబడిగా మార్చుకుని కోట్లు ఎలా కొల్లగొడుతోంది? అప్పట్లో యూజీసీ తెచ్చిన ఒకే ఒక్క నిబంధన ఈ యూనివర్సిటీకి కాసుల వర్షం కురిపించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పిహెచ్డి తప్పనిసరి అనడమే వీరికి వరంగా మారింది. ప్రైవేట్ కాలేజీల్లో పనిచేసే వేలాది మంది అధ్యాపకులే వీరి టార్గెట్. ఏపీలో క్యాంపస్ ఉంటుంది, కానీ అడ్మిషన్లు మాత్రం హైదరాబాద్లోని అమీర్పేట్, నాగోల్, ఇప్పుడు ఉప్పల్ కేంద్రంగా సాగుతున్నాయి. ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న అక్షరాల మాఫియా. ఇక్కడ మ్యాజిక్ ఏంటో తెలుసా? మీకు ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు, రీసెర్చ్ మీద అవగాహన లేకపోయినా పర్లేదు, కానీ కేవలం డబ్బుంటే చాలు చివరికి థీసిస్ కూడా మీరు రాయక్కర్లేదు, బయట ఎవరితోనైనా చేయించుకో అని సలహాలు ఇచ్చే మేనేజ్మెంట్ ఇది. కానీ ఒకవేళ మీరు కష్టపడి రీసెర్చ్ చేస్తే మాత్రం దాన్ని ఏఐ జనరేటెడ్ అని ముద్ర వేస్తున్నారు. ఎందుకు? మీ పిహెచ్డి గడువు పొడిగించి మీ దగ్గర నుంచి మరిన్ని లక్షల ఫీజు వసూలు చేయడానికి. నిబంధనల ప్రకారం పిహెచ్డికి అర్హత లేని గైడ్లను పెట్టి మహిళా అధ్యాపకులను వేధిస్తున్నా ప్రశ్నించే నాదుడే లేడు. కంప్లైంట్ చేస్తే పట్టా రద్దు చేస్తాం, కేసులు పెడతాం అని బెదిరింపులు ఒకటి. చిత్రం ఏంటంటే ఈ పట్టాల మీద వీసీ సంతకం ఉండదు, రిజిస్టర్ సంతకం ఉండనే ఉండదు. కేవలం ప్రో వీసీ సంతకంతోనే దందా నడిపిస్తున్నారు. అసలు వీరికి పిహెచ్డీలు ఇచ్చే అర్హత ఉందా అని యూజీసీ వెబ్సైట్లో వెతికితే సమాధానం గుడ్డు సున్నా. ఇంత జరుగుతున్నా అధికారులు ఏం చేస్తున్నారో మరి. 2022లో పర్యటించిన యూజీసీ కమిటీ కళ్ళు కప్పి క్షేత్రస్థాయిలో వేల మంది జీవితాలతో ఆడుకుంటుంటే ఏపీ ఉన్నత విద్యామండలి ఎందుకు మౌనంగా ఉంది? ఈ వాట్సాప్ యూనివర్సిటీ ముసుగు తొలగించే చర్యలు ఇప్పటికైనా తీసుకుంటారా? వాచ్అవుట్. ఇది దీప్తి ఇన్సైట్స్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. దీని మీద నిగ్గు తేల్చే వరకు మనం రిపోర్ట్ చేస్తూనే ఉందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.